ఇక్కడున్నాడు ఒక ఆయన మహేందర్ రెడ్డి ఎట్లా మాట్లాడిండండి నిన్నగాక మొన్న. ఏమన్నా నిజంగా సిగ్గుశరమునలు మాట్లాడతారా అట్లా మాటలు? ఎంత మాట అంటాడు? నేతన్నలను ఇన్ని రోజులు తిన్న జాలదా, దొబ్బి తిన్నది సాలలేదా, బతకని వాళ్ళు నిరోజు పొట్లాలు అమ్ముకొని బతకని, పాన్ పరాగులు అమ్ముకొని బతకని అని సిగ్గు లేకుండా మన తమ్ముడు ఒక రిపోర్టర్ తోని నోటికొచ్చిన మాటలు మాట్లాడిండు. సార్ ఎక్కడున్నారు? ఏంది ఎవరో పాపడం అమ్ముతారు, ఎవరో నిరోధ ప్యాకెట్లు అమ్ముతారు. ఎవరో పాపడం అమ్ముతారు, ఎవరో నిరోధ ప్యాకెట్లు అమ్ముతారు. ఎవరో పాపడం అమ్ముతారు, ఎవరో నిరోధ ప్యాకెట్లు అమ్ముతారు. పద్మశాలి ఒకటి వాట్సాప్ లో బాగా వైరల్ అయిపోయింది సార్. అది వాడు మొదటి నుంచి అమ్ముతాడు. మొదటి నుంచి వాడు అది ఆ బేరం చేసుకుంటే అది అమ్ముతాడు. మొదటి నుంచి బేరం చేసుకుంటే సెల్ఫీ వీడియో పెట్టుకున్నాడు అన్నట్టు. అలా ఏది పద్మశాలి జేఏసీ దాంట్లో వచ్చింది అన్నట్టు. అది మొదటి నుంచి పాపడాలు అమ్ముతాడు. వాడు అది వండుకో ఆసామే కానీ మొదటి నుంచి పాపడాలు అమ్ముతాడు ఆయన. సార్ నేను రిపోర్ట్ చేయించి కేసు అయిందామని చూస్తాను. కేసు అయిందామని చూస్తాను. అంటే అది ఏంటి వాళ్ళు పద్మశాలి జేఏసీ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టుకునేదే కదా. అది వాళ్ళు పెట్టుకుంటే నువ్వు పెడతాను. ఒక సిరిసిల్ల నేత కార్మికుడు వాళ్ళ బాధ చెప్పుకుంటే మనం ప్రభుత్వానికి తయారయ్యే వాళ్ళు కూడా ప్రభుత్వానికి మేము ఆర్డర్స్ ఏమైనా ఇస్తారంటే అంతే సంగతి సార్ కథ. ఏం కాదు, ఏం ఆర్డర్లు? బతుకమ్మ చీరలు 6 ఏళ్ళ నుంచి దెబ్బతిన్నా సరిపోదా? 6 ఏళ్ళ నుంచి దెబ్బతిన్నా సరిపోదా? 6 ఏళ్ళ నుంచి దెబ్బతిన్నా సరిపోదా?